నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తమిళగడ్డపై చంద్రబాబు ఎన్నికల శంఖారావం. ఎన్డీఏ అభ్యర్థుల తరపున హోరాహోరీ ప్రచారం. టీజీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మెకు 24 గంటల కౌంట్డౌన్ ప్రారంభం. ఇవాళ ప్రభుత్వం, ఆర్టీసీ, జేఏసీ మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం. నేడు సొంత నియోజకవర్గం పులివెందులకు వైఎస్ జగన్. ప్రజాదర్బార్లో భాగం కానున్న మాజీ సీఎం. సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం. సుపరిపాలనపై 7 రోజుల అధ్యయనం. బెంగాల్ ఎన్నికల సమరంలో ముగియనున్న తొలి అంకం. నేటి సాయంత్రంతో ముగియనున్న ప్రచార పర్వం. ఇక డీటెయిల్స్ చూస్తే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హయాం నుంచి 2 రాష్ట్రాల మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉందని, తమిళగడ్డపై జన్మించిన రామానుజన్, అబ్దుల్ కలాం, ఎంఎస్ స్వామినాథన్ వంటి మహనీయులు దేశానికి గర్వకారణమని కొనియాడారు. తమిళనాడు అభివృద్ధి ఆగిపోయిందని, గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలంటే మార్పు అవసరమని, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్న విపక్షాల ఆరోపణలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. లోక్సభ స్థానాలను 50% పెంచినప్పుడు సీట్లు ఎలా తగ్గుతాయని ఆయన ప్రశ్నించారు. తమిళనాడులో స్థానాలు 39 నుంచి 59కి, ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 38కి పెరుగుతాయని, ఈ విషయంలో కాంగ్రెస్, డీఎంకేలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న వారు మహిళా సాధికార గురించి మాట్లాడడం హాస్యాస్పదమని, డీలిమిటేషన్ విషయంలో సీట్లు తగ్గవడానికి తానే ప్రత్యక్ష ఉదాహరణని ఆయన స్పష్టం చేశారు. Every state 50% enhancement will be there. Tamil Nadu 39, another 20, that means 59. Andhra Pradesh 25, another 13, 38. UP 80, another 40, 120. Pro rata basing on existing seats, 50% enhancement. Among that, 33% women reservations. How South India is losing seats? What is the injustice for South India or smaller states or northeastern states? Now Congress has to tell, DMK has to tell, what is your victory? You betrayed the women. For the last 3 decades, I am a living example for that. I am also a participant. 96 it started, 26 we are here. You deferred, you defeated the bill. Now when you are going to execute it? Why you have done? Now 26 is due for delimitations again. What is your goal? What is your idea? Are you having any clue? You want delimitations is inevitable. Now, better than this, any other formula? Under these circumstances, this is the best formula, they brought it. 50% enhancement to satisfy men also. 33% reservations for women to satisfy women and also women empowerment. No state will get any setback or injustice. South India, no injustice for South India. Or otherwise, if you go present census, South India will lose heavily. Now I am asking DMK as to answer this. They are branding me, I am not supporting South India. I am also Dravidian. You have to keep it in mind. South India, because of economic reforms, we are moving very fast. Now North India also is picking up. India is having a bright future. Whenever economy and population are contradictory forces. If you see South India population is declining, per capita is increasing.
selfishness. Now everybody is thinking double income, no kids, let us enjoy. Ultimately, we are going to serve only for machines. That is the scenario. So I am asking this question, either Congress or Congress-led friendly parties or opposition parties, they have to answer this. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో సమ్మె సారిన ముగించే అవకాశం ఉండడంతో రాష్ట్రంలో ప్రజా రవాణా పరిస్థితి ఉత్కంఠభరితంగా మారింది. దీంతో ఇవాళ సాయంత్రంలోగా ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రి పొన్నం పలుమార్లు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమ్మె అంశంపై సమావేశమయ్యారని తెలుస్తోంది. ప్రభుత్వం తమ వంతుగా కొన్ని డిమాండ్లపై సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో విలీనం, యూనియన్ల పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. మరోవైపు అద్దె బస్సుల సంఘం ఈ సమ్మెకు మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. వారి పరిధిలో ఉన్న దాదాపు 3,500 అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని హైర్ వెహికల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో కొంతవరకు రవాణా సేవలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక ఆర్టీసీ జేఏసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలను సమ్మెకు సిద్ధం చేశారు. సమ్మె అనివార్యమైతే ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అద్దె బస్సులతో పాటు స్కూల్ బస్సులను కూడా వినియోగించుకోవాలని ఆర్టీసీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైర్ వెహికల్స్ సంఘంతో మంత్రి పొన్నం భేటీ కానున్నట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేళ పులివెందులకు వెళ్లనున్నారు. ఆయన మరో 2 రోజుల పాటు పులివెందుల్లోనే ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రజాదర్బార్ నిర్వహణతో పాటు పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు పులివెందులు చేరుకోనున్నారు. అక్కడి భాకాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు, వినతులు స్వీకరించనున్నారు. అనంతరం రాత్రికి అక్కడే నివాసంలో బస చేయనున్నారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి లింగాల మండలంలోని ఇప్పట్ల గ్రామానికి వెళ్లనున్నారు. ఇటీవల కన్నుమూసిన స్థానిక వైఎస్ఆర్సీపీ నేత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియచేయనున్నారు. అనంతరం తిరిగి పులివెందుల క్యాంపు కార్యాలయానికి చేరుకుని మరోసారి ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఆ తర్వాత ఈ నెల 23వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల నుంచి వైఎస్ జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానికంగా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన 7 మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఇవాళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం 7 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల సింగపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. సుపరిపాలన, ఆధునిక పరిపాలన విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు అంజనం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం వెల్లడించింది. సింగపూర్లో అమలవుతున్న సమర్థవంతమైన పాలనా నమూనాలను పరిశీలించి వాటిని రాష్ట్రాభివృద్ధికి అన్వయించుకునే దిశగా ఈ పర్యటన ఉపయోగపడనుంది. ఈ పర్యటనలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, బంగల్పూడి అనిత, నాదెండ్ల మనోహర్ పాల్గొంటున్నారు. ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి అక్కడి తెలుగు సంఘం ఘనస్వాగతం పలికింది. స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారిని ఆత్మీయంగా ఆహ్వానించారు. సింగపూర్లో ఆధునిక పరిపాలనా విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజాసేవల నిర్వహణ వంటి అంశాలను మంత్రుల బృందం అధ్యయనం చేయనుంది. అలాగే వరల్డ్ బ్యాంక్తో పాటు సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందిన సింగపూర్ ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ అవగాహన ఒప్పందం కింద శిక్షణ కార్యక్రమాల్లో కూడా పాల్గొనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ పాలనా నమూనా, రాజకీయ జవాబుదారీతనం, నేషన్ ఫస్ట్ వంటి నాయకత్వ సూత్రాలపై నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర పరిపాలనలో కొత్త మార్పులు, ఆధునిక విధానాల అమలు దిశగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మళ్లీ షాక్ తగిలింది. మాజీ మంత్రిపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. కాగా ఈ సందర్భంగా ముందస్తు అనుమతి లేకుండా దీక్ష నిర్వహించారని ఆరోపిస్తూ నగరంపాలెం పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రజాప్రదేశంలో దీక్ష చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా నిరాహార దీక్ష కారణంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగిందని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు వెల్లడించారు. ఈ కారణంగానే అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల తన నివాసంపై జరిగిన దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు దీక్ష చేపట్టగా ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు నమోదు చేసిన కేసుపై ఆయన స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇప్పటికే సత్తెనపల్లి లక్కీ డ్రా కేసుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన అంబటి రాంబాబు 17 రోజుల రిమాండ్ అనంతరం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మీరు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారని, తెలంగాణ ప్రజల ఆర్తి ఆకాంక్ష మీకు తెలియంది కాదన్నారు. 2000 తొలి దశకం అంతా జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు మీరు ప్రత్యక్ష సాక్షి అన్నారు. రాష్ట్ర విభజనలో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం అని లోక్సభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదంతో గెజెట్ విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇలా అన్ని పక్షాల ఆమోదంతో జరిగిన రాష్ట్ర విభజన అనంతరం ఎవరి పందాలో వారి అభివృద్ధి మార్గంలో సాగుతున్నాయి. ఇటువంటి సమయంలో రాష్ట్ర విభజనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మే విధంగా ఉన్నాయని, ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ మీ మరో భాగస్వామి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురి చేశాయన్నారు. ఇవి తెలుగువారి మధ్య వైషమ్యాలు పుట్టించివే. అలా మాట్లాడడం తప్పని మీ మంత్రివర్గ సహచరులకు చెప్పాలన్నారు. వీటన్నిటికీ మూలం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలే కారణమనుకుంటున్నారని, రాష్ట్ర విభజన ద్వారా తల్లి బిడ్డను విడగొట్టారని ఒకమారు, బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపారని మరొక సందర్భంలో ఆయన అనుచితంగా మాట్లాడారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని బహుశా ప్రధాని మోడీకి తెలియదేమో. మీరు రాజకీయాల్లో ఆయనకన్నా సీనియర్ కనుక కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయం చెప్పాలన్నారు. మరే పార్లమెంట్ సభ్యుడు రాష్ట్ర విభజనపై అనుచిత, అసందర్భ, అన్యాయపు మాటలు మాట్లాడకుండా కట్టడి చేయడంతో పాటు తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్సభ రికార్డులను తొలగించేలా లోక్సభ స్పీకర్కు మీరు లేఖ రాయాలని విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగు వారందరూ ఐక్యంగా, సామరస్యంతో, పరస్పర సహకారంతో అభివృద్ధి పదంలో సాగడం నేటి తక్షణ అవసరమని, ఇందుకు మీ సంపూర్ణ సహకారం కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ బహిరంగ లేఖ ద్వారా తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగినటువంటి బాధను మీ దృష్టికి తీసుకుని వస్తా ఉన్నాం. విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల ప్రజలు సహృద్భావ వాతావరణంలో అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఇటీవల జరిగిన అనేక పరిణామాలు విభజనను అవమానపరిచే విధంగా జరుగుతున్నటువంటి వ్యాఖ్యల్లో మీరు మరి కూటమి రాజకీయ నాయకులుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒత్తిడి తెచ్చి భారత్ పాకిస్తాన్లతో పోల్చినటువంటి వ్యాఖ్యల రికార్డు నుంచి తొలగించి మరి ఇటువంటి సహృద్భావ వాతావరణం చెడిపోకుండా చూడాలని కోరుతాను. ఎందుకంటే విభజన అనేటువంటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిన సందర్భంలో మరి గతంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడలోనే తీర్మానం చేసింది. ఇవన్నీ కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు విభజన జరిగి 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా అటువంటి అంశం మీద గెలకడం అనేటువంటిది మనకు మంచిగా. ఇప్పుడు భారతదేశము, పాకిస్తాన్, మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏ రాష్ట్రం భారతదేశము, ఏ రాష్ట్రం పాకిస్తాన్. ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కాదు. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, మీరు ప్రస్తుత భారత ప్రధానమంత్రి గారి కంటే పెద్ద సీనియర్ గా ఉన్నటువంటి మీరు తప్పకుండా ఈ అటువంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలకు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆ వ్యాఖ్యల్ని పార్లమెంట్ రికార్డులను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని నేను గౌరవ ముఖ్యమంత్రిగా మీకు కోరుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని, అది గోదావరిలో కొట్టుకుపోయినట్లేనని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇవాళ కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అప్పట్లో చెప్పి ఇప్పుడు సీబీఐకి కేవలం 9,000 కోట్ల స్కామ్ జరిగిందని అర్థం లేని లేఖ రాస్తారని కామెంట్ చేశారు. అసలు ఏ ఆధారాలను బట్టి సీబీఐ విచారణలు చేపట్టాలో ఆయనే స్పష్టత ఇవ్వాలన్నారు. ఎత్తిపోతలకు వాడిన ఒక్కో మోటార్ విలువ 300 కోట్లయితే 1,600 కోట్లు ఖర్చు చేసి వేరే దేశాల నుంచి పట్టుకొచ్చారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం అవినీతి మొత్తం బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు వివిధ కేసుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒక్కరిపై అయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని రాష్ట్రంలోని అతిథులకు సీఎం రేవంత్ రెడ్డిని తీవ్ర అన్యాయం చేశారని బండి సంజయ్ అన్నారు. డీలిమిటేషన్ బిల్లును అడ్డుకుని దక్షిణాదికి అన్యాయం చేసింది రేవంత్, స్టాలిన్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలకు పదవులు ఇస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు. విపక్ష కుటుంబాల్లోని మహిళలు అభివృద్ధి చెందితే సరిపోతుందా అని సెటైర్లు వేశారు. సీఎం, మాజీ సీఎంల భాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్తో పాటు కాంగ్రెస్ కూడా ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో గతంలో బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిందని, పొత్తు ఉంటే వారితో పెట్టుకుంటారు కానీ బీజేపీతో ఎందుకు పెట్టుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం వస్తే రెండింటికి లింకు కలిపి ఇవాళ అడ్డుకునే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నాయకులు వ్యతిరేకిస్తున్నారు. అరే, కొత్త నియోజకవర్గాలు పెరిగితే, పార్లమెంట్ గానీ అసెంబ్లీ గానీ నియోజకవర్గాలు పెరిగితే చాలా మందికి పోటీ చేసే అవకాశాలు వస్తాయి. మేము నాయకులు అవుతాం, మేము ఎమ్మెల్యేలు అవుతాం, ఎంపీ అవుతామని చెప్పి ఆశపడుతున్నటువంటి ఆ నాయకులు అందరు ఆశల మీద నీళ్లు జరిగినటువంటి వ్యక్తులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, స్టాలిన్ గారు, వీళ్ళిద్దరే కారకులు. కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయాలు మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ గురించి ఏమనుకుంటారు అనేది. ఇవాళ నియోజకవర్గాలు, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాలకు వస్తుంది. 5 జిల్లాలు, 2 మండలాలు, 3 మండలాలు, 4 మండలాలు.
అసెంబ్లీకి సంబంధించి కూడా కొన్ని దేశంలో కొన్ని నియోజకవర్గాలు 5 లక్షల ఓటర్స్ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 లక్షల ఓటర్లు 3 లక్షల ఓటర్స్ ఉన్నారు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దీన్ని బాగు చేయాలనే లక్ష్యంతో డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తే ఇవాళ మహిళా బిల్లును వ్యతిరేకించారు, డీలిమిటేషన్ వ్యతిరేకించారు. ఇలా సంతోషం కొద్దీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొత్త తరం నాయకులే ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఇలా తిట్టుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ ద్రోహులుగా మిగిలిపోయారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. ఇవన్నీ పక్కబెట్టి ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవ దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరు భాష కదే. ఇవాళ మీరిద్దరు కాదు, ఇవాళ మీ సావుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రమే తెలంగాణకు. మీకు ఆ రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు రాహుకేతుది. ఎందుకంటే అమృతం కోసము రాక్షసులు దేవతలు క్షీరసాగర మదనం చేస్తారు. చేస్తుంటే సూర్యచంద్రుల మధ్యలో రాక్షసుడు వస్తాడు. రాక్షసుడు వచ్చి దేవత రూపంలో వచ్చి కూర్చుంటే ఈ విషయాన్ని గుర్తించినటువంటి సూర్యచంద్రులు ఏం చేస్తారు? విష్ణుమూర్తికి సమాచారం ఇస్తారు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి వచ్చి ఆ రాక్షసుని అమృతం తీసుకున్న తర్వాత ఆ గొంతులో ఉన్నటువంటి అమృతము కడుపులోకి పోకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో సుదర్శన శక్తితో తల నరికేస్తాడు. అందుకే పైన తల రాహు అవుతాడు, మొండెం కేతు అవుతాడు. రేవంత్ రెడ్డి రా అంటే రాహు కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు కేసీఆర్. ఇదే దరిద్రం తెలంగాణకు. రాహు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమైతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం క్లైమాక్స్ చేరుకుంది. మంగళవారం సాయంత్రంతో తొలిదశ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషం వరకు ఇరు పార్టీలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కోల్కతా, పూర్బ, మిడ్నాపూర్, నార్త్ 24 పరగణాల జిల్లాల్లో ఆమె బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీజేపీ నిరోధించాలని ఆమె ప్రజలను కోరుతున్నారు. మరోవైపు బెంగాల్లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ తన అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన 4 వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ బెంగాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తొలిదశ ఎన్నికల ప్రచారం నేటితో ముగినుండడంతో అందరి దృష్టి పోలింగ్ రోజుపై నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియమితులయ్యారు. గత నెలాఖరుతో మునుపటి ఎస్సీసీ నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో అనిల్ చంద్ర నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకున్న అపారమైన పరిపాలనా అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన వెంటనే ఈ నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిలో ఆయన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఇతర ఎన్నికల ప్రక్రియలను పర్యవేక్షించనున్నారు. ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన అనిల్ చంద్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన, ఎన్నికల నిబంధనల అమలుపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో కొత్త ఎస్సీసీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
హైదరాబాద్ నగరంలో డిఫెన్స్ క్యాంటీన్ మద్యం అక్రమ విక్రయాల వ్యవహారాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బట్టబయలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్మీ కోటా మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఎల్బీ నగర్ పరిధిలోని హస్తినాపురంలో జరిపిన సోదాల్లో భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో హస్తినాపురంలోని ఒక ఇంట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెంగళూరు మరియు హర్యానా రాష్ట్రాల్లోని డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి అక్రమంగా తరలించిన సుమారు 361 ప్రీమియం మద్యం బాటిళ్లను అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ దందా వెనుక రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి దొడ్ల సురేష్ రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆర్మీ కోటాలో తక్కువ ధరకే లభించే మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో అక్రమంగా విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఎక్సైజ్ దాడుల సమయంలో నిందితుడు సురేష్ రెడ్డి పరారులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తక్కువ ధరకు వస్తుందని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని కొనడం నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.